బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే అప్ సైడ్ ఈ క్యాండిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక జోన్ డ్రా చేయాలి. అండ్ అలాగే డౌన్ సైడ్లో ఈ క్యాండిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక జోన్ డ్రా చేయాలి. ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి అప్ సైడ్ ఈ క్యాండిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. అండ్ అలాగే డౌన్ సైడ్ ఈ క్యాండిల్స్ కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ అప్ సైడ్ జోన్ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ టైం ఈ లెవెల్ని రిజెక్ట్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ లెవెల్ని రిజెక్ట్ అయింది. బట్ మూడోసారి బ్రేక్ చేద్దాం ట్రై చేసింది, బట్ బ్రేక్ చేయలేకపోయింది. ఏదైనా ఒక లెవెల్ని 3 or 4 టైమ్స్ కానీ టెస్ట్ చేసిందంటే నెక్స్ట్ టైం బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్లో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ని బేస్ చేసుకొని అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఈ లైన్ రీటెస్ట్ చేసిందంటే ఈ జోన్ వరకు మంచి మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా కొన్ని రోజులు బ్యాంక్ నిఫ్టీ ఇదే లెవెల్లో కన్సాలిడేట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఈ లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్లో ఈ లెవెల్ని బ్రేక్ చేసి రీటెస్ట్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి. సో ఈ లెవెల్ని సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.